హాయమ్మ, వెల్కమ్ బ్యాక్ టు సాయమ్మ కిచెన్. అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను రా. ఇవాళ సింపుల్గా చిన్న రెసిపీ. నేను కర్రీ చూపించాను కాబట్టి ఇవాళ మంచిగా మీకు పనస్తోలను అంటారు, సంపింగి పువ్వులు అంటారు మైదాతో. ఓకేనమ్మా? ఒక అరకిలో పిండి మీకు చేసి చూపిద్దామని చెప్పి. రండి బంగారం, రండమ్మా. అరకిలో మైదా వేసుకున్నానమ్మా, 2 డొక్కులు. ఓకేనా బంగారం? తర్వాత మనం ఇందులో వేసుకుని సింపుల్గా చేసి చూపిస్తాను మీకు. 2 డొక్కులు మైదాకి డొక్కున్నర పంచదార పోసాను. ఇదిగో కరుగుద్దని చెప్పి అలికి పౌడర్ వేసేసి వాటర్ పోసి ఉంచాను, కరగాల కదా అని. ఏమ్మా, 2 డొక్కులు మైదా, డొక్కున్నర పంచదార. పాకం అది తీగ పాకం చూపిస్తానులే అంటే మీకు చెప్పడం గురించి. ఓకేనమ్మా? జస్ట్ కొద్దిగా సౌరుసుకి సాల్ట్ వేసుకుందాం. ఒక డొక్కు ఆయిల్ పోసుకుందాం. ఇందులో నెయ్యి కట్ట ఏమి పోయక్కర్లేదు. దీన్ని లంబరాలు అంటారు. ఏమ్మా, అదిగో ఒక డొక్కు ఆయిల్. పనస్తోళ్ళు అంటారు. ఎవరికి నచ్చిన పేరాలు పెట్టుకుంటారు అనుకో. అది కలుపుకుందామమ్మా. ఇదిగో సింపుల్గానే చూపిస్తున్నాను. మళ్ళీ మనం కుదిరిని నచ్చినవి అనుకో, చక్కగా ఎప్పుడైనా గమ్మని చేసుకోవడానికి బాగుంటుంది. సింపుల్గా చూపించేద్దామని మీకు. ఇదిగో చన్నీళ్ళేనమ్మా. చాలా మంది మైదా పిండి తినకూడదు అంటున్నారమ్మా. మనం అత్తమానం తినం కదా, పండక్కి ఎప్పుడైనా ఇలాగా మైదాతో పని ఏముంటుంది ఇప్పుడు మనకి, మరి తప్పదు. ఒక 10 నిమిషాలు నానితే అమ్మా. మూత కలిపేసుకున్నాక కొంచెం ఆయిల్ వేసుకుని ఒక 10 నిమిషాలు నానితే అయిపోతుంది. 10 పూలు అవుతాయి. ఓకేనమ్మా? మీకు చూపించడానికనే సింపుల్గా 2 డొక్కులు వేసుకున్నాను. దీనిపైన ఇంత చిట్టుకుడు ఆయిల్ వేసుకుని ఇలా మూత పెట్టుకోండి. ఒక 10 నిమిషాలు అలా నానుతూ ఉంటుంది. గట్టిగా పిసికేసినట్టు కలపకూడదు, చక్కగా అలా మృదువుగా కలుపుకుంటే బాగుంటుంది. ఇదిగోనమ్మా, పాకం పట్టేసుకుందాం అంతట్లోకి. ఓకేనా? కరిగిపోయి మళ్ళీ టైం తీసుకుంటుందని వాటర్ పోసి అనమాట. 2 డొక్కులు మైదా, డొక్కున్నర పంచదార. ఓకేనమ్మా? ఇది వస్తూ ఉంటుంది. 1 నిమిషం నానిపోయిన తర్వాత చపాతీ చేసి చూపిస్తాను మీకు. ఓకే బంగారం, పాకం సిద్ధం, రెడీ వచ్చేస్తుంది. ఈ మూకుళ్ళు వచ్చేసి చాలా సోపడిపోయాం చక్కగా. తోముకోవడానికి బాగున్నాయి, ఇలా గమ్ము తిప్పుకుంటా కూడా బాగుంది. అప్పట్లో ఇత్తడి గిన్నెలు, తెపడాలు అవి తొందరగా వచ్చేస్తుంది. బెల్లం కూడా ఇప్పుడు తొందరగా కరిగిపోతుంది. ఆయిల్ పెట్టుకున్నానమ్మా. ఇప్పుడు మనం చపాతీ చేసుకుందాం. సిమ్లో పెడతాను ఇది. అమ్మ ఇదిగో 10 నిమిషాలు అయిపోయింది. అక్క చపాతీ చేస్తుంది. నా చేయనొప్పి అని చెప్పాను కదా. ఇదిగో ఆల్రెడీ 2 చేసింది. ఇదిగో పాకం వస్తుంది. సిమ్లో పెట్టానమాట, ఇంకా తీగ పాకం రాలేదు. ఆయిల్ కూడా పెట్టుకున్నాను. అంత రావాలి. పెద్ద నిమ్మకాయ అంత ఉండ. అదిగో ఏమ్మా, పెద్ద నిమ్మకాయ అంత ఉండ తీసుకుని చక్కగా ఇదిగో అక్కకు వస్తుంది చూడండి. అది అందరికి అన్నీ వచ్చేయు, చూసి నేర్చుకోవాలి. ఏం పర్లేదు, పోతే ఓడిపోతే నట్టమేంటి. చక్కగా మనం తలుసుకుంటే చెయ్యింది ఏం ఉండదు. ఇలాంటి పండగ టైంలోనే నేర్చుకోవాలమ్మా. నేర్చుకుంటే అయ్యే వచ్చేస్తా చక్కగా. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి. అదిగో కొద్దిగా వాటర్ పెట్టుకోండి. చూడండి, కింద పెట్టి తల్లి. అదిగో జడలాగమాట మోడడం. ఓకేనమ్మా? మళ్ళీ అవి కూడా 2 మీకు మామూలుగా చూపిస్తాను మనం చేసేది. అదిగో
చపాతీని బట్టి పొడుగు వస్తుంది. పెద్ద ఉండ పెట్టుకుంటే పెద్ద చపాతీ వస్తుంది. మరుగుతుంది పాకం. పొడవుగా చేసుకోండి చపాతీ. చాకుండా తెగు చాకుతో కోసేసుకోండి సరిపోద్ది. ఇప్పుడు మనం చేసి ఈ వంటకు మళ్ళీ కట్టర్లు కట్ట కొనుక్కు రావక్కల్లా, ఇంట్లో ఉన్నదే ఉపయోగించుకోవడమే. అంతే. కాసేపతి అలా కొద్దిసారి పలచగా చక్కగా కొద్దిగా పొడిపిండి చింపుకొని. ఓకేనమ్మా. మళ్ళీ తర్వాత వేపేటప్పుడు చూపిస్తాను మగ్గారం. ఓకేనమ్మా. ఇగో సిమ్లో పెట్టుకోండి అమ్మా. ఇగో మీకు జడాలతో రాలేదనుకో ఇలాగ తులిపేయండి అంతే, చక్కగా వస్తాయి. అయిగో సిమ్లో పెట్టుకోండి అమ్మ. గోల్డ్ కలర్లో వచ్చేదాకా వేపుకోండి. ప్లేట్ తీసుకుంటాను. ఇదిగోనమ్మా తీగపాకం వచ్చేసింది. ఇదిలాగా పొయ్యి కట్టేసాను. ఇదిగో కొందరికి తెలియని వాళ్ళు ఇదిగో ఏమ్మా, ఇదిగో నేను ఇలా చూసుకుంటాను అనమాట. ఇదిగో ఓకేనమ్మా, వచ్చేసింది. ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైలు. నిమ్మకాయ కట్టని పిండను సరిపోద్ది, నాకు తెలుస్తుంది ఎలాగన్నది. ఇప్పుడు వేసుకుందాం. అయిగో ఒక అయిపోయాను. ఇలా దులుపుకుని వేసుకోండి అమ్మా. అదిగో మైదా కదా అయ్యొచ్చేస్తే గుల్లగా. అదిగో బంగారు వాయికి 4-3 వేసుకోండి మూకుని బట్టి. అంతే. చూసారా, తక్కువ పెట్టుబడి అందంగా అంతాయి. అయ్యో ఎక్కువ రోజులు ఉండవమ్మా, ఒక వారానికన్నా ఎక్కువ ఉండవు. మెత్తబడిపోతాయి. ఉత్తమైదా కదా. ఏమో 4 తింటే అయిపోతాయి. ఒక 1/2 కేజీ చేసుకుంటే చాలు ఇంట్లోకి. అండ్ 4 ఐటమ్స్ చేసుకున్నామని లెక్క. సిమ్లో పెట్టుకోండి అమ్మా. ఎదుగు చక్కగా సింపుల్గా అవుతుంది పని. ఇప్పుడు మనం ఇగో ఎక్కువ ములుగు పోక్కలు పోసుకుంటే చాలు. మనం ఏ బౌల్లో తీసుకుంటాం అందులో వేసేసుకుంటే సరిపోద్ది. ఓకేనమ్మా. ఇక నేను ట్రై తీసుకున్నాను కదా, ఇందులో వేసుకుంటాను. ఇలా లైట్గా పేర్చుకుంటాను. ఇలా పోసుకోవాలి గరిటతో. బాగా ముద్రపాకం అక్కల దోన్లు తీగపాకమే. గోరుమిటీలకు వచ్చినట్టు రాకూడదు దీనికి. దాని పంచదార పేరుకుంటుంది కదా గోరుమిటీలకి, దీనికి అవసరంలా. చూడమ్మా అలాగే. అంతే. అది గారు బంగారం పాకంలో వేసేసాను. ఏలక్కాయ పౌడర్ అమ్మా వేయలేదు అనుకోకుండా ఆంటీ. ఇవి కూడా వేసుకుని చూస్తాను. ఓకేనమ్మా. ఇక చూడండి, మీకు పిండి నాని కొలిది చక్కగా వస్తాయి. ఇది ఇలా కూడా అనుకోవచ్చురా. ఇగో అదిగో అంతే, చక్కగా చేసుకోవచ్చు. మనం ప్రయత్నిస్తే రాయింది ఏది ఉండదు. చూడండి మేము చక్కగాను. పెట్టుబడి ఏముంది. అదిగో 1/2 కేజీ గోధుమపిండి, 1/4 కేజీ పంచదార, మైదా. గోధుమతో చేయమంటున్నారు కానీ దాని రుచి దాన్నే, దీని రుచి దీందే.
మైదాతోనే రుచి. అమ్మ ఇదిగో చక్కగా చూడండి. ఎవరికైనా మనం పంపించుకోవాలంటే తక్కువ బడ్జెట్లో చక్కగా పంపించుకోవచ్చు. పిల్లలు రవిసలు గట్ట అయినప్పుడు ఇప్పుడు ఇవే పెడుతున్నారమ్మా. మేనత్తలు గట్ట కావిళ్ళు పెడుతున్నారు చూడు, అలాగా పెట్టుకుంటున్నారు. ఇదిగో చూడండి ఎలా పోతున్నాక చూడండి. అది మీ నేనేమున్నా కూడా రియల్గానే చూపిస్తాను మీకు, ఇందులో మోసం మాటలు ఏముండవు అమ్మా. చేసుకు తినేది ఇది, తినే వస్తువు. అది తినే వస్తువు మనం ఎంత జాగ్రత్తగా చూపిస్తే అంత చక్కగా ఉంటుంది. ఏదో చూపించేస్తామంటే కాదు. ఓకేనమ్మా. చక్కగా అక్కడ వదిలేసేసి ప్రశాంతంగా ఇదిగేలాగా వచ్చేసాను హాల్లోకి. మళ్ళీ అక్కడ బోల్డ్ ప్రాసెస్ ఉంటుంది, మరి అన్నీ చక్క పెట్టుకోవాలి కదా. యూట్యూబ్ అంటే మాదిరి కాదమ్మాయి, బోల్డ్ పని ఉంటుంది అక్కడ. మళ్ళీ పాపం అక్కకి బోల్డ్ పని చెప్పాలి అమ్మా. చక్కగా ఇదిగో ఇలాగ 1/2 కిలోకి ఇలాగైంది. 1/4 కిలో పంచదార, నా భాషలో చెప్పాలంటే 1/2 కిలో మైదా, 1/4 కిలో పంచదార సరిపోద్ది. చిటికెడు సాల్ట్తో 1/4 కేజీ నూనె లాగింది. 1/2 కేజీ పోసాను మూకుట్లో. ఇదిగో పిల్లలు ఎంత ఇష్టపడతారు చూడండి. అలా అబద్ధం మాటలు కాదు. ఇగో అదిగో అయిగో అమ్మా, చాలా అంటే చాలా. ఓకేనమ్మా. మనం ఎన్ని ఐటమ్స్ వండుకుంటామో 2 డేస్ కాడికి పెట్టుకుంటే చక్కగా సరిపోద్ది. సాటిస్ఫై అవుతారు. డబ్బులు ఇచ్చినా ఏమి ఇచ్చినా సాటిస్ఫై అవ్వరు. మన ఇంటికి వచ్చిన వాళ్ళకి ఇలాంటివి పెట్టడం కానీ, భోజనం కానీ, వచ్చిన వాళ్ళు టీ కానీ ఇస్తే తృప్తి. అయ్యి వాళ్ళ ఇంటికి వెళ్ళి కొంచెం టీ సొక్కిచ్చారు, భోజనం పెట్టారు. ఈ నెల్లాళ్ళలో కూడా మనం కాశీలు గట్ట రామేశ్వరాలు వెళ్ళక్కర్లేదు. ఈ నెల్లాళ్ళ పిత్రాత్మలపై చక్కగా ఇలా పెట్టుకుంటే అమ్మ, మనకి తల్లిదండ్రులకైనా అక్క చెల్లెలకైనా మన ఇంట్లో ఎవరన్నా ఇదైన వాళ్ళైనా చక్కగా పైనుంచి మన ఆశీర్వదింటారు. ఈ నెల్లాళ్ళలో కూడా, ఈ సంక్రాంతి నెల్లాళ్ళలో కూడా మన చుట్టూనే ఉంటారు. మా అమ్మగారు కాలం చేశారు, మా అక్కయ్య గారు కాలం చేశారు. తల్లిగా పెంచింది ఆవిడ. మా అమ్మగారు కాలం చేసి 2 సంవత్సరాలు అయింది. 30 సంవత్సరాలు మాతోనే ఉన్నారు. మా అమ్మగారు ఆడపిల్లల దగ్గరే ఉండేవారు. మా అమ్మమ్మ పక్కనే ఉండదనుకుంటాను. ఎందుకంటే ఈ సంక్రాంతి నెలలో పెద్దోళ్ళు చెప్పిన మాటలు ఇవి. మీ చుట్టుపక్కనే ఉంటామమ్మా, మీ పక్కనే ఉంటామమ్మా అని తిరుగుతారట. అది కాకి రూపంలో అవ్వచ్చు, ఇంకొకటి రూపంలో అవ్వచ్చు. ఈ నెల్లాళ్ళలో కూడా ఎవరు వచ్చినా కూడా మనకు అందుబాటులో ఉంటే మనం తోసినంతే మనం లక్షలు ఇవ్వలేం. ఓకేనమ్మా. చక్కగా ఇలా నచ్చితే, నా వీడియో నచ్చితే పూర్తిగా చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి. ఎందుకంటే మళ్ళీ ఎక్కడికో వెళ్ళిపోతే బాధ వచ్చేస్తుంది నాకు. ఓకేనమ్మా. ఇలాగ ఈ రెసిపీని ఇలా తయారు చేసుకుని బాగుంది సాయం అంటే అని చెప్పి కామెంట్లో తెలిపితే నాకు ఎంతో సంతోషంగా ఉంటుంది. ఓకేనమ్మా. మంచి రెసిపీతో మీ సాయమ్మ మీ ముందుకు వస్తుంది. బాయ్ బాయ్.